మనం చేసేది మన ఫుల్ బాడీ ఓపెనింగ్ వర్కౌట్. అది కూడా మనం ఈ సాఫ్ట్ ఫోమ్ రోలర్ యూజ్ చేసి చేయబోతున్నాం. సో ఫుల్ బాడీ ఓపెనింగ్ వర్కౌట్ అంటే యూజువలీ మనం ఇందాక ఆల్రెడీ అనుకున్నాము, మన బాడీ సెంట్రల్ పార్ట్ ఈజ్ జాయింట్స్ ఫామ్లో ఈజ్ స్కెలిటల్ సిస్టమ్ బేసిక్లీలో మనకి మన హిప్స్. సో ఈ హిప్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని మనము ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద బాడీ, అంటే ప్రతి మూల మన బాడీలోకి వెళ్తే మన ఆర్మ్స్, మన నెక్, మన షోల్డర్స్ అండ్ దెన్ మన లెగ్స్ వీటికి వెళ్ళడానికి ఈజీ అయిపోతుంది. బికాస్ మన స్కెలిటల్ బాడీ చూస్తే సెంటర్ పార్ట్ అనేది హిప్స్ ఉంటుంది కాబట్టి. కరెక్ట్? సో నీకు హిప్స్ ఓపెనింగ్ అప్పటి నుంచి కూడా కొంచెం ఈజ్ వచ్చింది కదా బాడీలో. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ద పాయింట్. ఆసమ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఫోమ్ రోలర్ మీద కూర్చుందాము. బికాజ్ ఈ ఫోమ్ రోలర్ మనము ఒక లోడ్ కింద యూజ్ చేస్తాము. ఒక ఎస్ అండ్ దెన్ ఓపెన్ వన్ సైడ్ అండ్ మనకి మన హిప్ ఫస్ట్ మన హిప్ ఓపెన్ చేసుకుని దాని తర్వాత ఈ QL అంటాము, అంటే ఈ బ్యాక్ మసిల్. సో దానికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ లెగ్ స్ట్రైట్ చేసుకుని లెట్స్ డూ అ రెగ్యులర్ హిప్ ఓపెనింగ్. ఇది నైస్ అండ్ హోల్డ్ 10 9 8 7 6 5 4 3 2 and 1. Super. Same thing on the left. So 3 2 1 and go. 10 9 8 7 6 5 4 3 2 and 1. Nice. So next మనకి మన హిప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మన QL స్ట్రెచ్కి వెళ్ళిపోదాం. QL ఈజ్ నథింగ్ బట్ మన లోవర్ బ్యాక్ నుంచి కొంచెం పైకి ఉంటుంది ఈ సెంటర్ పార్ట్. అది చాలా టైట్ ఉంటుంది చాలా మందికి. సో దానికి మనం ఇలాగ బెండ్ చేస్తాము, లెగ్ బెండ్ చేసి ఇలాగ హగ్ చేస్తాము. హగ్ చేసి అండ్ ఇక్కడ నుంచి టోస్ పట్టుకుని ఇక్కడ నుంచి టేక్ యర్ హ్యాండ్ ఓవర్ హెడ్ అండ్ స్ట్రెచ్. ఇది సరిపోవట్లేదు అనుకుంటే ఇక్కడ నుంచి ఇది కూడా బెండ్ చేస్తాము. సో ఎక్కడి వరకు అయితే మనకి ఇలా హగ్గింగ్ కెపాసిటీ ఉంటుందో అక్కడి వరకు స్ట్రెచ్ చేస్తాం అండ్ హోల్డ్. నైస్. 10 9 8 7 ఇక్కడ నుంచి ఇంకొంచెం కిందకి వెళ్ళచ్చు. 6 5 4 3 2 and 1. Super. Same thing on the other side. Right? So 3 2 first bend and ఇక్కడ నుంచి just ఇంత and hold. 10 9 8 7 6 5 finish. కొంచెం లోవర్ వెళ్ళండి. 4 3 2 and 1. Nice. So దాంతో మన QL స్ట్రెచ్ అయింది. కరెక్ట్? You're feeling the ease? Awesome. సో దాంతో మనకి 1 లెవెల్ ఆఫ్ బ్యాక్ స్ట్రెచ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి చేయాల్సింది మనకి మన ఇన్నర్ థై స్ట్రెచ్. సో దానికి ఇలానే ఈ ఎలివేషన్లో ఉండి ఇది ఇక్కడ కంట్రోల్ చేసుకుంటూ ఓపెన్ యూర్ లెగ్స్ అవుట్ వైడ్. yes, back straight and open this. Very nice. So you can feel which muscle is tight అనేది మీకు అర్థమైపోద్ది. సో ఆ పుల్ అనేది ఈజ్ అయిపోవాలి. సో హోల్డ్. 10 9 8 7 6 5 4 3 2 and 1. Now ఇక్కడ నుంచి ఇది రోల్ అవుతూ ఉండగా మనం జస్ట్ ఇది బ్యాక్ రోల్ అవుతూ జస్ట్ గో డౌన్. ఎస్, ఈ ఫోమ్ రోలర్ కిందకి రోల్ అవ్వాలి, అప్పుడే మన బ్యాక్ కూడా స్ట్రెచ్ అవుతుంది. నైస్. అండ్ గో డౌన్. 5 4 3 2 1 and take your right hand in front. Nice. Now left hand also in front. Very nice. And ఇక్కడ నుంచి స్ట్రెచ్ చేసుకుంటూ 3 2 and సూపర్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం మన ఇన్ అండ్ అవుట్ మోడ్లోకి వెళ్ళిపోదాము. ఎస్, నా ఈ ఇన్ అండ్ అవుట్ మోడ్లో కూడా మనం ఇక్కడ నుంచి జస్ట్ గో డౌన్. సో ఈ ఫోమ్ రోల్ మీద ఉంటూ యూ గోనా గో డౌన్. యా, అండ్ హోల్డ్. అండ్ ఇక్కడ నుంచి నా రోల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లిటిల్ బిట్. 3 yes 4 5 6 7 8 9 10 and ఇక్కడ నుంచి just open on the side, fully opening. Yes, fully open.
Nice. Open up. 5, 4, 3, 2, 1. Nice. Same thing on this side. 5, 4, 3, 2, and 1. Nice. So danto manaki mana back full ga twist and turn to open it, because always remember manaki తెలియకుండా హిప్ దగ్గర నుంచి బ్యాక్ టైట్నెస్ చాలా ఉంటుంది, అండ్ ఆ బ్యాక్ టైట్నెస్ వల్లనే చాలా మందికి వెన్నుముక్క నొప్పులు, అట్ ద సేమ్ టైం నెక్ పెయిన్స్ వస్తుంటాయి, లో బ్యాక్ ఇష్యూస్ వస్తుంటాయి, ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. కరెక్ట్? సో అందుకనే ఇలాంటి మూవ్స్లో మనం మన బ్యాక్ని లెఫ్ట్ అండ్ రైట్ అన్ని డైరెక్షన్స్లో ట్విస్ట్ అండ్ టర్న్ చేసి స్ట్రెచ్ చేసుకోగలిగితే దానికి ఫ్లెక్సిబిలిటీ వస్తే స్పైన్ ఫ్లెక్సిబిలిటీ అంటారు. సో ఆ స్పైన్ ఫ్లెక్సిబిలిటీ వస్తే మన బాడీలో ఇంకొంచెం ఈజ్ అనేది వచ్చేస్తుంది. రైట్? దట్స్ ద ఫుల్ ఓపెన్.